హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా, నేను మా చిన్న బాబు స్కూల్కి వెళ్ళమంటే చూడండి ఆల్మోస్ట్ 5:50 అయిందనమాట. సో అప్పటి నుంచి కాకా పడితే నాకు 6:10 లోపు ఇంకా వాడు కొంచెం లేచి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు ఇంకా తినడానికి ఇంకా లేస్తానే ఇంకా బ్రష్ చేసుకొని తినడమే. కొన్నిసార్లు అయితే బ్రష్ చేయడం కూడా చాలా వానికి బాధగా అనిపిస్తుంది. అలాగే తినేస్తాడు. వద్దు మమ్మీ బ్రష్ అని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఒకే ఒక క్వశ్చన్, ఏదో స్కూల్ ఉందా అని. స్కూల్ లేదని చెప్తాడు, ఆహా లేదని చెప్పేస్తాను. సో అలాగ అయిపోతుందనమాట. సో ఈ వీడియో మీకైతే చూపించాలని అదే పనిగా షూట్ చేశాను నేను. మా బాబుకి పొద్దున్నే ఇలా చేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం బాడీ అనేది పొద్దున్న లేస్తానే లేవాలనిపించదు. మామూలుగా అయితే కనుక బాబు 7:30కి ఆ టైంలో లేస్తాడనమాట. కానీ నాకైతే కనుక 7కే వ్యాన్ వచ్చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను మార్నింగే లేపేస్తాను. ఇప్పుడైతే బాబుకి ఒక 6 ఇయర్స్ అనమాట. అంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్ వరకు పొద్దున్నే లేస్తాను, ఇంకా ఫీడ్ చేయాలి, లేకపోతే కనుక ఒప్పుకోడు అనమాట. సో అలాగ అలవాటు అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా అడుగుతున్నాడు, స్కూల్ లేదు కదా ఎందుకని రేపేస్తున్నావు నన్ను అని చెప్పేసి ఇంకా ఆవలిస్తున్నాడు. మాకే చాలా బాధగా ఉంది. 5-6 ఓ క్లాక్కి రేపాలంటే కొంచెం స్లీపింగ్ అనేది తక్కువైపోతుంది కదా అని. కానీ తప్పదు, చేస్తూనే ఉన్నాను. ఎంతసేపు చేసినా కానీ అస్సలు వేయడం లేదు. ఏమంటే నిద్ర వస్తుంది, ఇంకొంచెం సేపు 5 మినిట్స్ కానీ టైం అయిపోతుంది. నేను 4:30కే లేచాను. సో వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. మార్నింగ్ లేచి 4:30కే లేచి సో పప్పు, అన్నం అవన్నీ ప్రిపేర్ చేశాను. డైలీ స్నాక్స్ అంటే టిఫిన్సే పెడుతున్నాను. సో అన్నం అయితే అసలు పెట్టడం లేదు. సో అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ లేచి అన్నము పప్పు అవన్నీ ప్రిపేర్ చేశాను. అలాగే కొంచెం యాపిల్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే బాబుకి పొద్దున్నే అన్నం తినాలంటే కొంచెం కడుపులో బాధగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో దానికోసమని కొంచెం ఏమైనా దోసకాయ కానీ క్యారెట్ కానీ అలా సలాడ్ అనేది కొంచెమైనా ఇస్తానన్నమాట. లేకపోతే కర్డ్ రైస్ అయితే ఈ మధ్య పెట్టడం లేదు. ఎందుకంటే బయట క్లైమేట్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది. సో దానికోసమని పెట్టడం లేదు. సో మొత్తం మీద అయితే కనుక కొంచెం రైసు, పప్పు, ఇంకా యాపిల్ ఉంటే కట్ చేసి పెట్టాను. ఇప్పటికీ నాకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ టైం వేస్ట్ అనమాట. అందుకే నేను కొంచెం ఫాస్ట్గా వేస్తాను. ఇన్ కేస్ ఫాస్ట్గా వేయకపోతే కనుక నాకైతే వ్యాన్కి లేట్ అయిపోతుంది. సో ఆ రోజు మాత్రం మ్యాగీ నూడిల్స్ ఏదో ఒకటి చేసి ఫాస్ట్గా పెట్టేస్తాను. సో అందుకే చూడండి, నేనైతే ఆల్మోస్ట్ ఈ వీడియో ఒక 20 మినిట్స్ మొత్తం ఇలాగే ఉంది. అందుకే తల్లి ప్రేమ అనేది ఎలా ఉంటుందో చూడండి. మామూలుగా అయితే సో అప్పుడు మెయిన్ స్కూల్కి వెళ్ళే టైంలో అయితే కనుక సో పేరెంట్స్ అయితే మాకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేది, వామ్మో స్కూల్కి వెళ్ళాలి, సో లేకపోతే ఇంకా నాకు బస్ పోతుంది, లేకపోతే ఆటో పోతుంది, మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు, లేకపోతే నా కోసం వెయిట్ చేస్తారు, అలా భయపడే వాళ్ళం. వీళ్ళకి అలాంటి టెన్షన్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఆ టెన్షన్స్ అన్నీ నేను తీసుకుంటున్నాను. ఇంకొకటి, వీళ్ళకి ఎగ్జామ్స్ ఉంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాను. సో ఎందుకంటే మార్నింగే లేచి ఇంకా బుక్ పెట్టి ప్రతి ఒక్కటి చదివించాలి. ఏమన్నా మార్క్స్ తక్కువ వస్తే మేడం కాల్ చేస్తుంది, మేడం మీరు కొంచెం చదివించండి ఇంటి దగ్గర అని చెప్పేసి ఎంతైనా చదివించినా అంతేనండి. కొంచెం మా పెద్ద బాబు అయితే కొంచెం చదువుతాడు, కానీ చిన్న బాబు ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటా ఉన్నాడు. ఇక్కడైతే కనుక కొట్టడం చాలా తక్కువ, ఎంతసేపు ఉన్న ప్రాక్టీసే చేయిస్తూ ఉంటుందన్నమాట. సో అది. సో ఇప్పటికీ ఒక 20 మినిట్స్ అయిపోయింది. నేను చాలా వీడియో ఎడిట్ చేశాను. సో ఇప్పుడు బాబు పడుకొనే తినేస్తున్నాడు. సో నేను అది చూపిస్తున్నాను. కొంచెం ఫస్ట్ అన్నం పెడుతుంటే అన్నం వద్దు యాపిలే కావాలంటున్నాడు. సో అన్నీ నేను ముందు పెట్టేసుకుంటానమాట. సో అన్నీ తెచ్చుకొని వాటర్ అవన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకొని కూర్చుంటాను. సో కూర్చున్నాక అప్పుడు స్టార్ట్ చేస్తానన్నమాట. స్టార్ట్ చేస్తే 1కి 10 సార్లు చేతికి నోటికాడ తీయడం ఇదే పని అనమాట. చాలా అంటే చాలా తక్కువగా లిమిట్గా తింటున్నాడు. నాకైతే ఒక 30 మినిట్స్ ఈజీగా పడుతుంది. మళ్ళీ స్నానం చేపియాలి, ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం చల్లగా ఉంది క్లైమేట్ అని డైలీ 1 టైం మాత్రమే స్నానం అయితే చేయిస్తున్నాను. సో మొత్తం తినిపించి అయిపోయిన తర్వాత షూ అవన్నీ వేసి వ్యాన్కి అయితే ఎక్కిచ్చేసాను. సో ఇప్పుడైతే కనుక సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక
నా క్లీనింగ్ అవన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో ఏమన్నా వంట సామాన్ అవన్నీ ఉంటే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు నాకు కోకోనట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్ అండి. సో ఆగస్టు టైంలో కూడా ఏమవుతుందంటే మామూలుగా అది కొంచెం మొత్తం మెల్ట్ అయిపోవడం లేదు, అలాగే ఉంటుంది, గడ్డ కట్టింది. సో దానికోసమని కొంచెం హీట్ అయితే చేస్తున్నాను. సో కొంచెం హీట్ చేసుకొని బాగా తలకి ఆయిల్ పెట్టక ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ అయిపోయిందనమాట. సో బాగా హెడేక్గా ఉంది, ఎందుకంటే నిన్న సండే బయటికి వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అలాగే వెళ్ళిపోయాను. ఫ్రైడే అంటే శ్రావణ శుక్రవారం కదా, అందుకని హెడ్ బాత్ చేశాను. సాటర్డే పూజ ఉన్నింది, సో సాటర్డే కూడా చేశాను. అండ్ సండే ఇంకా టైం లేక ఆయిల్ అయితే పెట్టలేదు. సో మండే అనమాట. సో మండే నేను ఇంకా హెడ్ బాత్ చేస్తే నేను టెంపుల్కి వెళ్తాను, లేకపోతే కనుక ఇంట్లో నార్మల్గా దీపం పెట్టేస్తాను. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో మండే కూడా హెడ్ బాత్ చేస్తే ఇంకా నా వల్ల అయితే అస్సలు కాదనమాట, అంత కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక నేను చూపిస్తున్నాను. హెయిర్ ఫాల్ అయితే లైట్గా హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకంటే నేను ఆయిల్ పెట్టకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ అనమాట. యూట్యూబ్లో వీడియోస్ అన్నీ షూట్ చేసుకోవడం, అవన్నీ షూట్ చేయడం, లైవ్కి అటెండ్ అవ్వడం, మిషన్ కుట్టుకోవడం, బయట కొంచెం పని ఉంటుంది, సేమ్ టైం కుకింగ్, ఇవన్నీ చేసుకోవాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. సో దానికోసం అని చెప్పేసి నేను ఎక్కువగా ప్రెషర్ అనేది తీసుకోవడం వల్ల ఈ మధ్య హెయిర్ ఫాల్ అవుతుంది. పని ఎక్కువ, ఒత్తిడి ఎక్కువైనప్పుడు మనకు హెయిర్ ఫాల్ అవుతుంది, గమనించాలో లేదో. సో అలాగా నాకు బాగా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, అందుకే హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది. చూడండి, యాక్చువల్గా అయితే ఇంటి దగ్గర మా అమ్మ ఉన్నప్పుడు సో మా అమ్మ చేసేదన్నమాట, బాగా ఆయిల్ అనేది మసాజ్ చేయించుకునేదాన్ని. కానీ ఇక్కడైతే ఒక్కదాన్నే పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. సో మామూలుగా అయితే కనుక వీక్లీ ట్వైస్ అంటే మంత్కి 2 టైమ్స్ నేను హెన్నా పెట్టేస్తాను హెడ్కి. సో హెన్నా పెట్టేస్తే కనుక కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎగ్ వైట్ పెట్టేస్తాను, హెన్నా పెట్టేస్తాను, దాంతో కొంచెం కర్డ్ అనేది యాడ్ చేస్తాను. సో కొంచెం హెయిర్ అనేది బాగుంది, ఇంకా అది కాకుండా కొంచెం సాఫ్ట్గా కూడా ఉండేది. సో ఈ మధ్య కాలంలో టైం లేదు, అందుకే చేయడం లేదు. అండ్ ఇప్పుడైతే కనుక సో మొత్తం అవన్నీ ఆయిల్ అవన్నీ అయిపోయాక నేను అప్పుడే జడ కంప్లీట్గా వేసేసుకున్నాను. సో లేకపోతే మళ్ళీ ఫేస్ అంతా ఆయిల్ ఆయిల్ అయిపోతుందని అందుకే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా స్నానం చేసి సో ఏమైందంటే మొత్తం ఇంకా రెడీ అవుతున్నాను, పూజకి పూజ చేయాలన్నమాట. సో దానికోసం రెడీ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎలాంటి ప్రోడక్ట్స్ అనేది వాడను, జస్ట్ ఇలాగే ఉంటానండి. చూసారా, గెట్ రెడీ విత్ మీ అని కొంతమంది చాలామంది షార్ట్స్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే నేను అది వాడాను ఇది వాడానని, అలాంటివి ఏమీ యూజ్ చేయను. జస్ట్ నార్మల్గా 10 రూపీస్ పాండ్స్ పౌడరే నేను వాడేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పూజ నేను మొదలు పెట్టే ముందు నేను ఏం చేస్తానంటే కొంచెం లైట్గా బొట్టు పెట్టుకొని కుంకుమ అవన్నీ తప్పకుండా పెట్టుకుంటాను, ఎందుకంటే పూజకు ముందు తప్పనిసరిగా కుంకుమ అయితే పెట్టుకోవాలి అని ఉంటుంది కదా. సో కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో పూజ నాకు అయిపోయేసరికి ఇంకా నేను ఈరోజు కనకదార అవన్నీ చదువుకున్నాను, నాకైతే ఇంకా 10 o'clock అయిపోయింది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సో ఇయర్ రింగ్స్ లేకుండా మనము హస్బెండ్కి కనిపించకూడదంట కదా. సో ఎక్కడో చదివాను, ఐడియా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మామూలుగా నేను డైరీ పెట్టుకునేవి ఏమయ్యాయంటే ఒకటి విరిగిపోయిందనమాట, బ్రేక్ అయింది. సో దానికోసం అని చెప్పేసి ఇవి పెట్టుకున్నాను, ఎలాగో మ్యాచింగ్ అయిపోయాయి కదా అని, పైగా మనం పూజ చేస్తున్నాం కదా అని చెప్పేసి పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పూజ గది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో డైలీ క్లీన్ చేస్తావా అంటే సో డైలీ క్లీన్ చేస్తానండి. క్లీన్ చేయకపోతే నాకు ఎందుకో పూజ చేసినట్టుగా అనిపించదు. ఏదైనా చేయనియండి, డైలీ క్లీన్ అయితే చేస్తాను. అండ్ దీపం ఒత్తులు అవన్నీ ఉంటాయి కదా, సో అవి మొత్తం ప్రమిదలు అవన్నీ క్లీన్ చేస్తాను. సో అవన్నీ క్లీన్ చేశాకే దీపం పెట్టేస్తాను. సో డే మొత్తం ఇలా అయిపోయింది. ఒక అమ్మాయి కామెంట్ చేసింది, మీకు మంత్కి ఇన్కమ్ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత 50,000 కదా అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ వీడియో అయితే షూట్ చేస్తాను, చూడండి నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి
కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, నేనైతే షాక్ అయిపోయాను. నెలకు 50,000 తీసుకుంటున్నాను అని. ఒక 5 lakhs సబ్స్క్రైబర్స్ అలా ఉంటే కనుక మనకి నెలకు ఒక 50,000 అలా వస్తుంది. నాకుండే 500 మెంబర్స్కి 5 lakhs ఎలా వస్తుంది చెప్పండి. అది పైగా లైవ్ పెట్టేస్తే ఒక 30 లైక్స్ 40 లైక్స్ అంతే కదా మనకు వచ్చేది. అంతకు మించి నాకు ఎక్కడున్నాయి చెప్పండి. అది కాకుండా ఈ ఛానల్ ఓపెన్ చేసి నేను జస్ట్ ఒక 1 మంత్ అయిపోయింది. 4, 5 మంత్స్ బ్యాక్ నేను ఛానల్ పెట్టాను. కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల అంతగా ఏం పట్టించుకోలేదు. సో అప్పటి నుంచి కొంచెం ఫోకస్ చేసింటే ఇప్పటికి ఏమన్నా మానిటైజేషన్ అయిపోయిండేదేమో. కానీ ఫోకస్ చేయలేదు. అంతకుముందు ఒక ఛానల్ ఉంటే దాని మీద ఫోకస్ చేసేదాన్ని. కానీ దాంతో అయితే మానిటైజేషన్ అవ్వలేదు. సో దానికోసమని దాన్ని స్కిప్ చేశాను. ఇప్పుడు కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో దీంట్లో మానిటైజేషన్ అయితే తప్పకుండా చేసుకోవాలని. ఇప్పటికీ వాచ్ అవర్స్ కనీసము బిలో 500 ఉన్నాయి. సో బిలో 500 ఉన్నాయి. మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ అయితే ఆటోమేటిక్గా నేను జాయినింగ్ ఆప్షన్ పెట్టేస్తాను కదా. సో ఎలా అవుతుందండి, మనం మానిటైజేషన్ అవ్వకుండా ప్రమోషన్స్ అవన్నీ ఎలా చేస్తాం చెప్పండి. సో దానికోసం అని చెప్పేసి నేనైతే కనుక బాగా నవ్వేసుకున్నాను. నిన్న నైట్ వచ్చేసి కామెంట్ వచ్చిందనమాట. అది చూసి నేను మా హస్బెండ్ బాగా నవ్వుకున్నాం. పోనీ రేపైనా తదాస్తు దేవతలు ఉంటారు కదా, సో వాళ్ళ దయ వలన నాకు నెలకి యూట్యూబ్ నుంచి కనీసం 50,000 అన్న పేమెంట్ తీసుకుందాం అని అనిపించింది. సో ఇప్పుడైతే నాకు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. సో దేవుడి విగ్రహం క్లీన్ చేస్తారా డైలీ అంటే, సో డైలీ ఏం కాదు. సో మండే చేస్తే థర్స్డే వరకు ఉంటుంది. థర్స్డే మళ్ళీ చేసి మళ్ళీ అలా పెట్టేస్తాను. మళ్ళీ థర్స్డే చేస్తే మండే దాకా ఉంటుంది. అండ్ ఎప్పుడు పసుపు కుంకుమతో ఎప్పుడు నిండుగా పెట్టేస్తాను. నాకు అలా చూడడం అంటేనే ఇష్టం. సో అలా పెట్టేస్తానమాట. అండ్ ఇప్పుడు దీపపు ఒత్తులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేస్తాను. ఏం చేసుకొని ముందైతే పెట్టేసుకోను. నాకు ఉండే ప్లేస్ అనేది చాలా తక్కువ కదా. సో దానికోసమని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశాను. అందుకే మీకు కొంచెమే అంటే కొంచెం ఫాస్ట్గా పనులు చేస్తున్నాను అని అనిపిస్తుంది. సో అలా ఏం కాదు, నిదానంగానే చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడే పీజీలు అయితే కనుక ఏం చేసామంటే చపాతీ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెన్న అంటే బ్లాక్ చెన్న. సో మన సైడ్ ఏమంటామంటే శనగలు అంటాం కదా. సో అది చేపించాను అనమాట. సో అప్పటికే 10 o'clock అయిపోయింది. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా. సో నేను మార్నింగ్ పప్పు చేశాను కదా, పప్పుతో తిన్నాను నేను మా హస్బెండ్. కొంచెం చెన్నా కూడా వేసుకున్నాం. చెన్నా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. సో అందుకోసమని చెన్నా విత్ పప్పుతో తినేసాను. అండ్ చాలాసార్లు గమనించే ఉంటారు ఏంటి అంటే, నేను వచ్చేసి ఎప్పుడు అగ్గిపుల్లతో దీపం వెలిగించను. ఎందుకంటే అగ్గిపుల్ల వాసనే నాకు పడదు, అలర్జీ అనమాట. అది కూడా కాకుండా అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు అంట కదా. సో అది ఇది 2 కలిసి వచ్చాయి. సో అలా వెలిగించను. అండ్ నెక్స్ట్ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చాను. ఇంకా సారీ అండి, కంప్లీట్ అయిపోలేదు. మధ్యలోనే బయటకు వచ్చాను. ఎందుకంటే ఊది కడ్డీలు అయిపోయాయి, నేను చూసుకోలేదు. సో ఊది కడ్డీ లేకుండా దీపం పెట్టేస్తే ఎలా అని చెప్పేసి జస్ట్ మా ఇంటి పక్కనే అనమాట షాపు. సో ఊది కడ్డీలు అవి తీసుకొని పోదామని చెప్పేసి వచ్చాను. ఎప్పుడు స్టాక్ అయితే పెట్టేసుకుంటాను, కానీ ఇప్పుడే మర్చిపోయాను అనమాట. సాటర్డే నేను పూజ చేశాను కదా, అప్పుడు కొన్ని ఎక్కువగా పెట్టేశాను. అందుకే నా కాడ కంప్లీట్ అయిపోయాయి. లేకపోతే చాలానే ఉన్నాయి. సో అందుకే ఫాస్ట్గా అయిపోయాయి. ఇంకా పైకి ఎక్కి చూడలేక లోపల అవన్నీ సెర్చ్ చేస్తే ఎక్కడైనా ఉంటాయి. ఇంకా చేయలేక ఫాస్ట్గా తీసుకొని వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడే అది ఉంది కదా దేవుడి మొత్తం గుడి, ఆ గుడి పైన పెట్టేసుకుంటాను మళ్ళీ వెతుక్కోకుండా. యాక్చువల్గా ఏమైందంటే, నేను లైవ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ చిన్న గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద అన్నీ పెట్టేస్తాను. వర్షం పడినప్పుడు బాగా తడిచిపోతున్నాయి. అలాగా 2-3 టైమ్స్ నాకు పాడైపోయాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం నేను ఏం చేస్తానంటే, ఇలా పైనే పెట్టేసుకుంటాను లిమిటెడ్గా తెచ్చుకొని. ఒకవేళ ఎక్కువ అయితే కనుక కిచెన్లో పెట్టేసుకుంటాను. కిచెన్లో కొంచెం స్పేసియస్గా ఉంటుంది కదా, అందుకని కిచెన్లో పెట్టుకుంటాను.
సో ఇప్పుడైతే పూజ అయితే ఇంకా అయిపోవచ్చిందనమాట. సో పూజ మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి బాగా ఆకలిగా ఉందన్నమాట. సో అంతకుముందు అయితే ఇంకా మండే అయితే ఇంకా సోమవారం వ్రతం చేసేదాన్ని. సో అప్పుడైతే చాలా కష్టపడేదాన్ని, ఎందుకంటే ప్రసాదం చేయాలి మండే పిల్లల స్కూల్కి. కొన్నిసార్లు వర్షం పడుతుంటే స్కూల్ స్కిప్ అయిపోతుంది, అలా చాలా కష్టమయ్యేది. ఇప్పుడైతే మొత్తం వ్రతం అవన్నీ కంప్లీట్గా అయిపోయాయి. సో జస్ట్ నార్మల్ పూజ అయితే చేస్తున్నాను. పైగా శ్రావణ మాసం కదా, మా ఇంటి పక్కనే టెంపుల్ అనమాట. అవి అంటే మామూలుగా చాలామంది వస్తూ ఉంటారు. సో వెళ్ళచ్చు, కానీ నేనైతే కనుక హెడ్ బాత్ చేసి వెళ్ళాలి కదా అని చెప్పేసి స్కిప్ చేశాను. సో ఇదండి నా పూజ. సో నా పూజ ఎలా ఉందో కామెంట్ అయితే చేయకండి. సో నాకు అప్పుడు అయిపోయేసరికి 10 అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వచ్చాను వెజిటబుల్స్ అవన్నీ తీసుకోవడానికి. అవన్నీ ఇంకా క్యూలో నిలబడ్డాను అనమాట. ఆ వీడియో అయితే ఎక్కువేం తీయలేదు, జస్ట్ కొంచెమే తీశాను. అండ్ డైలీ వచ్చేసి వర్షం అయితే బాగా పడుతుందన్నమాట. చాలా కష్టంగా ఉంది. బట్టలు అవన్నీ ఉతికేస్తున్నా తడిచిపోతున్నాయి. సో ఈరోజు ఎలాగైనా సరే బట్టలు బాగా పిండేసుకొని ఆరేసుకోవాలని చెప్పేసి ఏం చేశానంటే, సో అవి కింద పడ్డాయి. సో కింద పడితే ఇలా కువ్వ అయిపోయాయి. నాకైతే చాలా బాధగా అనిపించింది. ఏదో కొంచెం ఎండ వస్తే పైన వేస్తాను, ఏదో బయటికి వెళ్ళిపోతాను, సో వర్షం వచ్చేస్తుంది, పాడైపోతున్నాయి. సో అలాగా యూనిఫామ్ అంతా తడిచిపోయింది. సో ఇలాగుందా అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి కొంచెం 10:30 అయిపోయింది. లైవ్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదనుకుంటా. సో 10:30కి వచ్చి మొత్తం అవన్నీ సో కొంచెం వాటర్లో వేసి దేవేసి మొత్తం డ్రై చేశాను. అప్పుడే చూడండి కొంచెం లైట్గా సన్లైట్ వస్తుంది. అప్పుడే 10:30 అయిపోయింది. మా హోమ్ టౌన్లో కూడా అప్పుడప్పుడు వర్షం అయితే పడుతుందంట. శ్రావణ మేఘం కదా, వస్తూనే ఉంటుంది. కొంచెం నైట్ టైము ఇక్కడ కొంచెం వెన్నెల అలా వచ్చినప్పుడు పైన స్కై చూడాలి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారైనా మీకు చూపిస్తాను నేను. సో ఇదేంటి అంటే కనుక నిచ్చెన అనమాట. పైన కొంచెం ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ ట్యాంకర్స్ లోపలికి వెళ్ళడానికి నిచ్చెన. సో చాలామంది పైకి ఎక్కుతారనమాట. అందుకే మాకు భయం, నేను కిందే పెట్టేస్తాను. సో ఒక 2 days అయిపోయింది బట్టలన్నీ వాష్ చేసి. సో చెప్తున్నాను కదా, వాష్ చేసి వేయడం, వర్షం పడడం, మళ్ళీ నేను పోవడం, ఇదే పని అయిపోయింది. సో ఈరోజైతే మిషన్ కుట్టే వర్క్ ఉందన్నమాట. ఎందుకంటే రేపు ఫెస్టివల్ కదా, ఫెస్టివల్కి బట్టలన్నీ ఇచ్చేసేయాలి. సో దానికోసమని ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. అన్నీ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళి స్టిచ్చింగ్ చేయాలి. సేమ్ టైం కూడా లైవ్ పెట్టాలి. నిన్న నైట్ నేను ఒక వీడియో ఒక 20 minutes ఉందండి. ఆ 20 minutes షూట్ చేశాను, ఎడిట్ చేశాను, ఎడిటింగ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. కానీ లాస్ట్లో ఒక మిస్టేక్ చేశాను. దాన్ని సేవ్ చేసేటప్పుడు ఏమేమి వీడియోస్ నేను షూట్ చేశానో అవి చూసుకొని నేను ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి డెలీట్ చేశాను. సో సేవ్ అయ్యాక వీడియో ప్లే చేసి చూస్తే కనుక సో నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. సో వీడియోస్ అయితే అసలు కనిపించడం లేదు. నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎంత బాగా షూట్ చేశానంటే, తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, చిన్న పాయింట్స్ హైలైట్ చేయడం కానీ అలాంటివన్నీ చాలా చేశాను. కానీ అసలు ఆ వీడియో ఎలా పోయిందని మళ్ళీ చూసుకున్నాను. ఈ కైన్ మాస్టర్ అయితే ఇలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. సో నేను చేసిన మిస్టేక్ అయితే అది. సో ఫస్ట్ సేవ్ చేసుకోండి వీడియో మొత్తం, ఎడిటింగ్ అయిపోవాలి. తర్వాత వచ్చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అవన్నీ అయిపోయినాక సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని అయిపోయాక యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి డెలీట్ చేయండి. అలా కాకుండా నేను సేవ్లో పెట్టేసి ఇంకా బ్యాక్ వెళ్ళేసి వీడియోస్ ఏమేమి అప్లోడ్ చేశాను అని చూసుకొని మొత్తం డెలీట్ చేసుకున్నాను. సో అలా డెలీట్ చేసేసరికి నాకు ఏమైందంటే వీడియో మొత్తం కనిపించలేదు, జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే వస్తుంది. అంతకుముందు కూడా లాస్ట్ క్లిప్ ఇలాగే అయిందనమాట. సో ఎందుకు అయిందా నేను అప్పుడైతే అంత ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అది వచ్చేసి ఒక 20 minutes వీడియో అండి. అవి 20 minutes నాకు షూట్ చేసుకోవడానికి ఒక 1 hour పట్టింది. తర్వాత వాయిస్ ఓవర్ 20 minutesకి 20 minutes టైం పట్టింది. మాది ఎడిటింగ్కి నాకంతా 2 hours వేస్ట్ అయింది.
టైం అయితే వేస్ట్ అయితే నేను చాలా బాధపడ్డాను. సో అందుకోసం అని చెప్పేసి ఇలాంటి మిస్టేక్ అయితే ఎప్పుడు చేయకండి. సో కైన్ మాస్టర్ గురించి అడుగుతున్నారు. నేను తప్పకుండా ఒక వీడియోలో షూట్ చేసి చెప్తాను. ఏంటంటే నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఒకే ఒక మొబైల్ ఉంది. అందులోనే షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, సెండ్ చేయాలి. అందుకోసమని కష్టమైందనమాట. సో అందుకే చేయలేకపోతున్నాను. సో టోటల్‌గా పీజీ వచ్చేసి ఒక 20, 30 పీపుల్స్ ఉంటారండి. కొంతమందికి ఇవి సరిపోతాయి. అందులో నావే ఎక్కువ. సో నా డ్రెసెస్ అన్నీ వీక్లీ ఒక 2 టైమ్స్ 1 వీక్ ఒకసారి మాత్రమే వేస్తాను. సో ఇప్పుడైతే శ్రావణ మాసం కదా! మార్నింగ్ ఒక డ్రెస్సు, ఈవినింగ్ ఒక డ్రెస్సు అలా చేంజ్ చేస్తున్నాను. అందుకోసమని ఎక్కువైపోయాయి. లేకపోతే గనుక కొంచెం తక్కువే అనమాట. ఏమంతగా ఉండవు. అంతకుముందు నైటీస్ అవన్నీ ఎక్కువ వేసుకునేదాన్ని. ఇప్పటి కాలంలో అయితే డ్రెస్సెస్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా! ఎందుకు వేస్ట్ అవి చేయడం అని చెప్పేసి తీసేశాను. ఇంకా ఎలాగో పైకెళ్ళాను కదా! సో ట్రైప్యాడ్ పెట్టి వీడియో అంతా షూట్ చేశాను. ఇంకా అలాగే షార్ట్స్ కూడా చూద్దాం, పైన కొంచెం వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో షార్ట్స్ కూడా తీద్దామని చెప్పేసి షార్ట్స్ కూడా తీసి అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడైతే కిందికి వచ్చాను. వెజిటబుల్స్ అవి తెచ్చుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కనుక నాకు ఇంట్లోకి సో బీన్స్, తర్వాత వచ్చేసి క్యారెట్, ఇంకొచ్చేసి మునక్కాయలు ఇవన్నీ తెచ్చుకున్నాను. మా బాబుకి సాంబార్ అంటే చాలా ఇష్టం. సాంబార్ చేయవా మమ్మీ అంటే, సో దానికోసమని ఇవన్నీ తెచ్చుకున్నాను. అవన్నీ సపరేట్ చేసుకుంటాను. సో సపరేట్ చేసుకొని ఎప్పుడు అవి సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కొంచెం పాడవకుండా ఉంటాయి కదా అని చెప్పేసి. సో ఈరోజైతే మార్నింగ్ పప్పు చేశాను కదా! సో అదే ఉందన్నమాట. నైట్ కూడా అదే తిందామని ఇంకా ఫిక్స్ అయిపోయాము. ఆఫ్టర్నూన్‌కి సంగటి చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం అయితే లేదు. బయటికి పోవాలి కదా! సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా అన్నీ చేస్తున్నాను. పైగా లైవ్ పెట్టాలి, టైం అవుతుంది. సో ఈరోజైతే వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్ చేయండి. ఇన్స్టాలో ఫాలో అవ్వండి. సో ఇన్స్టా ఐడి వచ్చేసి కళ్యాణి లక్ష్మి 26 అనమాట. సో ఇన్స్టాలో ఫాలో అవ్వండి.